వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం సర్కిల్స్లో 2Bకి సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1 చూస్తున్నామండి. అంటే మనకి బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి ఇప్పుడు మనం చెప్తున్నామండి. ఇఫ్ x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్ సర్కిల్ విత్ రేడియస్ 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అండి. అంటే రేడియస్ ఇచ్చాడు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడంటే గివెన్ సర్కిల్ x² + y² - 4x + 6y + c = 0 అండి. అంటే మనం మామూలుగా అయితే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ రేడియస్ 6 ఇచ్చాడు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్ అండి. అంటే జనరల్ ఫామ్ అంటే x² + y² + 2gx + 2fy + c = 0 అండి. అంటే 2g ఏమవుతుందంటే -4 అండి. అంటే g -2 అవుతుంది. అలాగే 2f 6 అండి. f ఏమవుతుందంటే 3 అవుతుంది. అలాగే c c అండి. మనకి మామూలుగా అయితే రేడియస్ గివెన్ రేడియస్ r 6 ఇచ్చాడు. అంటే మనకి రేడియస్ ఫార్ములా ఏంటంటే √g² + f² - c = 6 అండి. అంటే మనకి g f వాల్యూ తెలుసు, అలాగే c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే -2² ప్లస్ f² అంటే 3² అండి. అంటే -c = 6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 9, అంటే 13 - c = 6 అండి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి అంటే 13 - c = 36 అండి. దాని నుంచి మనకి c అంటే cని అవతల తీసుకొచ్చేస్తే మనకి 13 - 36 అండి. అంటే ఎంత అవుతుందంటే -23 అండి c వాల్యూ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ హ్యావింగ్ సెంటర్ ఎట్ -4, -3 అండి. అంటే మనకి ఇక్కడ సెంటర్ తెలుసు, అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ తెలుసు. అంటే మామూలుగా అయితే సర్కిల్ సెంటర్ c తెలుసండి, పాసింగ్ త్రూ ద పాయింట్ p తెలుసు. మనం ఏం చేయాలంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. అంటే cp ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ p అనే పాయింట్ ఆరిజిన్ ఇచ్చాడు, ఇక్కడ -4, -3 ఇచ్చాడండి. అంటే సెంటర్ గివెన్ సెంటర్ c -4, -3 అండి. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే ఆరిజిన్ ఇచ్చాడండి. అంటే p 0, 0. మనం ఇప్పుడు r ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. r = cp అండి. అంటే డిస్టెన్స్ x2 - x1 2 అంటే 4² ప్లస్ y2 - y1 2 అంటే 3² అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 25 అవుతుంది. r 5 అవుతుందండి. అంటే మనకి సెంటర్ తెలుసు, అలాగే రేడియస్ తెలుసు. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటే మనకి సెంటర్ రేడియస్ తెలిస్తే మనకి సెంటర్ రేడియస్ ఫామ్ ఉంది కదండి. అంటే సెంటర్ రేడియస్ ఫామ్ అంటే x - h - h² ప్లస్ y - k² r² అండి. దాని నుంచి మనం సెంటర్ రేడియస్ తెలిస్తే ఇది సెంటర్ రేడియస్ ఫామ్ అంటారు. x - h² ప్లస్ y - k² r² అండి. అంటే ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చాడంటే ఇది h, k అయితే మనకి
ఇక్కడ మన రేడియస్ ఏమో 5. అంటే ఇక్కడ ఏమవుతుందంటే x + 4 హోల్ స్క్వేర్, ఇక్కడ k కూడా -3 అని ఇచ్చాడు కాబట్టి y + 3 హోల్ స్క్వేర్ అండి = r² అంటే 5². ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దామండి. x² + 8x + 16 + y² + 6y + 9 అండి = 25. మనకి మామూలుగా అయితే x² + y², ఇక్కడ 8x + 6y, ఇక్కడ 16 + 9 ఎంత అవుతుందంటే 25 అవుతుందండి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి కాన్స్టెంట్ టర్మ్ ఏమి ఉండదు. అంటే x² + y² + 8x + 6y = 0 అండి. ఇది ఆన్సర్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ఇఫ్ 2x² + ay² - 3x + 2y - 1 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్ అండి. అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ ముందు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్ అండి. అంటే మనకి సెకండ్ డిగ్రీ ఈక్వేషన్లో హోమోజీనియస్లో మనకి ax² + 2hx + by² + 2gx + 2fy + c = 0 రిప్రజెంట్ సర్కిల్ కావడానికి మన కాన్సెప్ట్లో చెప్పుకున్నామండి. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y² అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, తర్వాత రేడియస్ జనరల్ ఫామ్తో కంపేర్ చేసుకుని రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే మనకి గివెన్ అదే మామూలుగా అయితే గివెన్ 2x² + ay² - 3x + 2y - 1 = 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అండి. అంటే సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే మనకి మామూలుగా అయితే కోఎఫిషియంట్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అయితే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y² అండి. అంటే మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే 2, కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే a అండి. దాని నుంచి మనకి a = 2 వస్తుంది. ఇప్పుడు a = 2 ఇక్కడ రాస్తే మనకి 2x² + 2y² - 3x + 2y - 1 = 0 అండి. అంటే మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y² 1 ఉండాలి కాబట్టి మనకి 2తో డివైడ్ చేస్తే మనకి అంటే x² + y² - 3/2 x + y - 1/2 = 0 అండి. అంటే మనకి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే 2g = -3/2, అలాగే g ఏమవుతుందంటే -3/4 అవుతుంది. అలాగే 2f = 1 అండి. ఇక్కడ f = 1/2 అవుతుంది. ఇక్కడ c = -1/2 అండి. అంటే మనకి రేడియస్ అంటే ఫార్ములా r రేడియస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి g² + f² - c అండి. దాని నుంచి మనకి రేడియస్ వస్తుంది. g² అంటే -3/4 హోల్ స్క్వేర్, అలాగే f² అంటే 1/2 హోల్ స్క్వేర్ అండి. c అంటే +1/2. మనకి ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ రూట్లో ఇక్కడ 16 అవుతుందండి. అంటే 16 అయితే ఇక్కడ 9 అవుతుంది. ప్లస్ ఇది ఇక్కడ 4 టైమ్స్ అంటే 4 వస్తుంది. ఇక్కడ 8 టైమ్స్ అంటే +8 అండి. అంటే రూట్ 21 అంటే 13, 21 అంటే √21/√16 అంటే 4 అండి. అది సర్కిల్ విత్ సెంటర్ C -1, 2 అండ్ రేడియస్ 5 అండి. అంటే మనకి సెంటర్ రేడియస్ ఇస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి సెంటర్ రేడియస్ ఫామ్ ఉంది కాబట్టి x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ =r² అండి. దాని నుంచి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. గివెన్ సెంటర్ C అంటే -1, 2 అండ్ రేడియస్ r = 5 అండి. అంటే మనకి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్
రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. అంటే మనకి సెంటరు రేడియస్ తెలిస్తే ఫార్ములా ఏంటంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండి. దాని నుంచి మనం అంటే ఇక్కడ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దాని నుంచి మనకి ఇప్పుడు ఈక్వేషన్ వస్తుందండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇక్కడ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 అంటే ఆర్ స్క్వేర్ 5 కాదండి, అంటే ఇక్కడ 5 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 4 ఇక్కడ 25 అండి. అంటే మనకి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ ప్లస్ 2x మైనస్ 4y ఇక్కడ 1 ప్లస్ 4 ఏమవుతుందంటే 5 అవుతుంది. ఇక్కడ మనకి ఇది యువతలకు వచ్చేస్తే మైనస్ అంటే 25లోంచి 5 తీసేస్తే 20 అండి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4y మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ హూజ్ ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ ఏ డయామీటర్ అంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చాడండి. సర్కిల్ యొక్క డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇక్కడ ఏ కమా బి అనుకుంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఒకటి ఉంది. అంటే x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y మైనస్ y2 అండి. ఆ ఫార్ములా ఉపయోగించేద్దాం. గివెన్ పాయింట్స్ given points are diameter, extremities, then let వాటిని ఏ అనుకుంటే ఏ 1,2 అలాగే అండ్ బి 4,5 అయితే మనకి the equation of the circle and our extremities అయితే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0 అండి. డయామీటర్కి ఎండ్ పాయింట్స్ వస్తాయి. అంటే x minus x1 అంటే x minus 1 అలాగే x minus 2 అంటే x minus 4 అలాగే y minus 1 అంటే y minus 2 అలాగే y minus y2 అంటే 5 అండి ఈజ్ ఈక్వల్ టు 0. రెండు మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ x ప్లస్ 4 అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే y స్క్వేర్ మైనస్ 5y మైనస్ 2y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ఇక్కడ మైనస్ 7y ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇది రిక్వైర్డ్ సర్కిల్. డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ 1 end ఈజ్ 2,3 ఇచ్చాడు. అంటే డయామీటర్ యొక్క 1 end ఇచ్చాడండి. అంటే అదర్ ఎండ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే 2,3 అదర్ ఎండ్ మనం x1, y1 అనుకుంటే ఇక్కడ రెండింటికి మిడ్ పాయింట్ సెంటర్ అవుతుంది కాబట్టి మనం దాని నుంచి మనం BA x1 y1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. గివెన్ సర్కిల్ అండి. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మనం మామూలుగా సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8 f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 అండి.
ఇక్కడ సెంటర్ సి -g, -f కాబట్టి మనకి 4, 4 వస్తుందండి. అంటే 1 end of diameter given 1 end of diameter A is equal to ఎంత ఇచ్చాడంటే 2, 3 ఇచ్చాడు. అంటే మనకి లెట్ ద అదర్ ఎండ్ ఏమనుకుంటామంటే బి x1, y1 అనుకుంటాం. మనకి ఇక్కడ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అండి. దాని నుంచి మనకి సెంటర్ ఫైండ్ అవుట్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అంటే x1 + 2/2 y1 + 3/2 ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అంటే మనకి 4, 4 కాబట్టి దాని నుంచి x1, y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. అంటే x1 + 2/4 ఈజ్ ఈక్వల్ టు 4 అండి. దాని నుంచి మనకి ఇక్కడ x1 + 2/2 ఈజ్ ఈక్వల్ టు ఇదండి. అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి x1 + 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8 అవుతుంది. దాని నుంచి x1 ఈజ్ ఈక్వల్ టు 8 - 2 అండి, అంటే 6. అలాగే y1 + 3/2 ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే y1 + 3 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. అంటే y1 ఈజ్ ఈక్వల్ టు 8 - 3 అండి, అంటే 5 అవుతుంది. అంటే బి అనే పాయింట్ అదర్ ఎండ్ అనుకున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు x1, y1 ఈజ్ ఈక్వల్ టు 6, 5 అండి. దాంతో సర్కిల్ మామూలుగా అయితే ఇది 1 సంవత్సరం ఇచ్చాడండి ఇలాగా. అంటే ఇంత సింపుల్గా ఇవ్వడం, కాకపోతే మనకి సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా ఒకసారి మనకు 1 ఇయర్లో ఇచ్చాడు. అంటే గివెన్ సర్కిల్ x² + y² -4x -8y -41 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే మామూలుగా అయితే మనం సెంటర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ విత్ జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే 2g ఈజ్ ఈక్వల్ టు -4, g ఈజ్ ఈక్వల్ టు -2 అండి. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -8, f ఈజ్ ఈక్వల్ టు -4 అండి. అంటే c ఈజ్ ఈక్వల్ టు -41. సెంటర్ అంటే మనకి -g, -f అంటే ఏమవుతుందంటే 2, 4 అవుతుందండి. అలాగే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² + f² - c అండి. అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ -c అంటే +41 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4 ప్లస్ ఇక్కడ 16 ప్లస్ 81 అండి, 41. అంటే ఇక్కడ మొత్తం 61 అవుతుంది. 20 + 61 ఇది రేడియస్. ప్లస్ 2fi - 12 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 2, 3. ఫైండ్ g, f అండ్ ఇట్స్ రేడియస్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇది సెంటర్ ఇచ్చేసాడు. సెంటర్ అంటే -g, -f కాబట్టి అంటే ఇక్కడ g, f వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ ఇట్స్ రేడియస్ అండి. గివెన్ x² + y² + 2gx + 2fy - 12 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఇది రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అన్నాడు. అలాగే గివెన్ సెంటర్ ఇచ్చాడండి. అంటే -g, -f ఇచ్చినట్టు. అంటే ఇది ఎంత ఇచ్చాడంటే 2, 3 ఇచ్చాడు. అంటే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే g అంటే -g ఈజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -2 అవుతుంది. అంటే ఇక్కడ g వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. -f ఈజ్ ఈక్వల్ టు 3 అండి.
ఇక్కడ f ఏమవుతుందంటే -3 అవుతుంది. అలాగే రేడియస్ అండి, రేడియస్ r √g² + f² - c అండి. అంటే g అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి g వచ్చింది కాబట్టి -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. ఇక్కడ c వాల్యూ అంటే -12 అండి, అంటే +12 అవుతుంది. ఇక్కడ 4 + 9 + 12 25 అవుతుందండి, √25. అంటే ఆన్సర్ 5 అవుతుంది రేడియస్. ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ 2x² + 2y² = 7 అండి. అంటే మామూలుగా అయితే గివెన్ సర్కిల్ మనకి 2x² + 2y² = 7 అండి. అంటే 2 కామన్ తీసేస్తే మనకి అదే మామూలుగా 2తో డివైడ్ చేస్తే x² + y² = 7/2. అంటే మామూలుగా అయితే మనకి స్టాండర్డ్ ఫామ్ ఇస్తే ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ x r cos θ అండి, y r sin θ, y r sin θ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇది స్టాండర్డ్ ఫామ్ అంటే x² + y² = r² ఉంటుంది. ఇక్కడ r² ఏమవుతుందంటే √r² = 7/2. దాని ఎంప్లాయస్ r √7/2 అండి. అంటే మామూలుగా అయితే మనకి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏం రాస్తామంటే x మొత్తం రాయాలి, √7/2 cos θ, అలాగే y √7/2 sin θ అండి. అంటే మనకి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చినప్పుడు అదే జనరల్ ఫామ్ ఇస్తే x x1 + r cos θ, అలాగే y y1 + r sin θ అండి. ద సర్కిల్ x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ = 8² అండి. అంటే మనకి ఇలా పారామెట్రిక్ ఫామ్ ఇందాక ఇచ్చింది స్టాండర్డ్ ఫామ్ అండి, ఇదేమో సెంటర్ రేడియస్ ఫాము. అలాగే జనరల్ ఫామ్ ఇచ్చినప్పుడు కూడా మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. అక్కడ గివెన్ సర్కిల్ అంటే x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్ = 8² అండి. అంటే జనరల్ ఫామ్కి మనకి మామూలుగా అయితే ఇలా సెంటర్ రేడియస్ ఫామ్కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే x h + r cos θ, y k + r sin θ అండి. అంటే మనకి ఇక్కడ దీన్ని ఇక్కడ సెంటర్ రేడియస్ ఫామ్తో కంపేర్ చేస్తే x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ = r². అంటే h 3, ఇక్కడ k 4 అండి, అలాగే r 8. దాని నుంచి ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏమవుతాయంటే ఈక్వేషన్స్ x h అంటే 3 + 8 cos θ, అలాగే y మనకి k + 8 sin θ అండి. ఈ పారామెట్రిక్ ఈక్వేషన్స్ కాన్సెంట్రిక్ విత్ x² + y² - 6x - 4y - 12 = 0 అండ్ పాసింగ్ త్రూ -2, 14 అండి. అంటే మామూలుగా అయితే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే మనకి రెండు సర్కిల్కి సెంటర్ సేమ్ ఉంటే డిఫర్ విత్ రేడియస్ అండి. అంటే రేడియస్తో మాత్రమే మనం వేరు చేయగలం కాబట్టి మనకి ఇక్కడ సెంటర్ సేమ్ ఇక్కడ వరకు మారుతుంది. కాకపోతే ఇక్కడ సి వాల్యూ ఒకటే మనకి అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సర్కిల్కి సి వాల్యూ ఒకటే మారుతుందండి, సెంటర్ సేమ్ ఉంటుంది. అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చేసాడు. అంటే ఈ సర్కిల్ పాసింగ్ త్రూ ద -2, 14 అయితే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు.
అంటే the equation of required concentric circle with the form of ఏ ఫామ్లో ఉంటుందంటే మనకి అంటే x² + y² - 6x - 4y + k = 0 అండి. అంటే ఇట్ పాసెస్ త్రూ -2, 14 అండి. అంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 2² 14² -6 × -2 అలాగే -4 × 14 + k = 0 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 4 196 ఇక్కడ +12 ఇక్కడ 14 56 + k = 0. ఇవన్నీ యాడ్ చేసేస్తే మనకి 6 8 12 1 10 అంటే 212 56 + k = 0 అండి. అంటే మనకి ఇక్కడ 212లోంచి 56 తీసేయాలి. అంటే 156 అండి. అంటే 156 + k = 0. అంటే k = -156. ఈ వాల్యూ తీసుకెళ్ళి మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ 1లో రాస్తే అంటే రిక్వైర్డ్ సర్కిల్ x² + y² - 6x - 4y - 156 = 0 అండి. ఇది మొత్తం మోడల్స్ అన్నీ కవర్ అయినాయండి. అంటే మనకి ప్రీవియస్ పేపర్లో అదే మోడల్లో వేరే క్వశ్చన్స్ ఇచ్చాడు. అవి అంటే ఆ మోడల్లో ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఈ మోడల్లో ఒకసారి చేస్తే సరిపోతుందండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు, సెంటర్ ఇచ్చాడు. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఆల్రెడీ చేసాం. పాసింగ్ త్రూ ద పాయింట్ ఆరిజిన్, సెంటర్ ఇచ్చినప్పుడు మన రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, సిపి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. అలాగే ఇఫ్ ద సర్కిల్ హ్యావింగ్ యాజ్ రేడియస్ 6 ఇచ్చినప్పుడు మనం సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసామండి. ముందు ఇక్కడేమో 4 అని ఇచ్చాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అలాగే అబ్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇదే మోడల్లో కూడా చేసామండి మనం. అంటే 2x² + 2y² = 7 ఇచ్చాడు అక్కడ. అలాగే ఈ 3 కూడా మనకి ఈ 2 ఈక్వేషన్ ఆఫ్ ద సెంటర్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చాడు. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3, 4 అండ్ సెంటర్ -3, 4 ఇచ్చాడండి. ఈ 3 అంటే 12 అలాగే 15, 16 ఒకే మోడల్ అండి. అంటే ఆ రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సెంటర్ రేడియస్ ఫామ్ ఉపయోగించి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే 17ది డయామీటర్కి ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఇది కూడా మనం ఆల్రెడీ డయామీటర్కి ఎండ్ పాయింట్స్ x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0 దాన్ని ఆ మోడల్లో చేసామండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి మనకి ఈ మోడల్లో చేసుకుంటే కంపల్సరీ ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయండి. కాబట్టి మీరు క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి మనకి ఆ 11 క్వశ్చన్లు చేస్తే సరిపోతుందండి. అలాగే మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.